రాజు వెడ్స్ రాంబాయ్ అనే కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం నవంబర్ 21న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్లో ఈ సినిమాకి ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. 90 లక్షలు గ్రాస్ వచ్చింది మొదటి రోజు. ఒక చిన్న సినిమా, అంత కొత్త వాళ్ళతో తీసిన సినిమాకు మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం గ్రేట్ అని చెప్పాలి. ఇక ఆంధ్రాలో పెద్దగా లేవు కలెక్షన్స్, 45 లక్షలు మాత్రమే వచ్చాయి మొదటి రోజు. టోటల్గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1,35,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్లో కూడా లిమిటెడ్ రిలీజే ఉంది ఈ సినిమాకు, అక్కడ ఒక 15 లక్షల దాకా వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు ఈ రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా, కొత్త వాళ్ళతో తీసిన సినిమా, చిన్న సినిమా 1,50,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. నిన్న రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఈ సినిమాకి హైయెస్ట్ ఉన్నాయి కలెక్షన్స్. ఇక ఈ 1,50,00,000 గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 75 లక్షలు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 2 కోట్లు అయితే ఈటీవీని వాళ్ళు 2 కోట్లకి థియేటర్లో రిలీజ్ చేశారు. సో 2 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 2 కోట్లు షేర్ రావాలంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. మొదటి రోజు 1,50,00,000 వచ్చేసింది. సో ఈ రోజు శనివారం సినిమాకు టాకు, రివ్యూస్ బాగా వచ్చాయి. సో నిన్న 200 థియేటర్స్ రిలీజ్ అయిన ఈ సినిమాను ఈరోజు మరో 100 థియేటర్లు పెంచారు, అంటే 300 థియేటర్స్ ఈరోజు రన్ అవుతుంది. సో కలెక్షన్స్ పెరుగుతాయి. ఈజీగా 2 కోట్లు ఈరోజు వస్తుంది సినిమాకు. ఇక రేపు ఆదివారం కూడా నాకు తెలిసి ఇంకా థియేటర్లు పెరుగుతాయి. సో మొదటి రోజు కంటే రెండవ రోజు కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో సినిమాకి ఈ రోజు వచ్చే కలెక్షన్స్తోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది, సినిమా హిట్ అయిపోతుంది. ఇక రేపటి నుంచి వచ్చేవన్నీ లాభాలే. సో చిన్న సినిమా పెద్ద విజయం ఈ రాజు వెడ్స్ రాంబాయ్. నేను ఇంకా చూడలేదు, రేపు చూస్తాను ఈ సినిమాను. అది మన రాజు వెడ్స్ రాంబాయ్ అనే కొత్త తెలుగు సినిమా ఈటీవీని వాళ్ళు తీశారు. రిలీజ్ అయిన మొదటి రోజు అంటే హీరోగా వచ్చేసి కొత్త హీరో అఖిల్ అండ్ కొత్త హీరోయిన్ తేజస్వి అండ్ కొత్త విలను చైతు జొన్నలగడ్డ. డైరెక్టర్ కొత్త అతనే. ప్రొడ్యూసర్ వచ్చేసి విరాట పర్వం డైరెక్టర్ వేణు ఉడుగుల. ఈటీవీని వాళ్ళు ప్రజెంట్ చేశారు అండ్ బన్నీవాసు థియేటర్స్ రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన మొదటి రోజు 1,50,00,000 గ్రాస్, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 75 లక్షలు. సినిమా బడ్జెట్ 2 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకు 2 కోట్లకు అమ్మారు. ఇంకా 1,20,00,000 వస్తే సినిమా హిట్ అయిపోతుంది, అంటే 2.5 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్ సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. రేపటితో వచ్చేవన్నీ లాభాలే. సినిమా హిట్ అయిపోయింది, ఇక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఓకే, బాయ్.